వనపర్తి జిల్లా కేంద్రంలో ఎల్ఐసి ఆఫీస్ నందు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి కాజీ తిరుపతయ్య మాట్లాడుతూ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ డివిజన్ 22వ సంయుక్త మహాసభలు వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల నుండి ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు. జీవిత బీమా సంస్థకు ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత సంస్థ ఉద్యోగుల మీదనే కాకుండా ప్రజలందరిపైన ఉందన్నారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నో ప్రైవేటు కంపెనీలు వచ్చినా ప్రజలందరూ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి వనపర్తిలో డివిజన్స్ 22వ సంయుక్త మహాసభలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ డివిజన్ అధ్యక్షుడు ముద్దిలేటి సుజాత, ఎన్సి అనురాధ, రాజేశ్వర్, ఐఎస్యు వనపర్తి బ్రాంచ్ కార్యదర్శి కె బీసన్న, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనపర్తి శాఖలో మేము ఈ ప్రెస్ మీటింగ్కి ఇచ్చినప్పుడే మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్లుగా మేము మా 22వ వార్షిక సర్వసభ్య సమావేశాలు వనపర్తి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా రేపు ఎల్లుండి నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల సందర్భంగా మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు, ఇతర నాయకత్వం కూడా తరలి రానున్నది. తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు ఒక 1200 మంది దాకా రేపు ఈ యొక్క 22వ సంయుక్త మహాసభలో పాల్గొంటారు. రేపు ఎల్లుండి జరిగేటువంటి ఈ మహాసభల్లో దేశ ఆర్థిక రాజకీయ అంశాలతో పాటు ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము చర్చించబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎల్ఐసి ఐపీఓ తర్వాత ఎల్ఐసి వ్యాపారంలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు, పెరుగుతున్నటువంటి ఆదరణ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చించబడతాయి. అందరూ ఊహిస్తున్నట్టుగా ఎల్ఐసి ఐపీఓ తర్వాత ఎల్ఐసి వాటా రేటు పడిపోయింది కాబట్టి ఎల్ఐసి వ్యాపారం తగ్గింది అనేటువంటి ఒక భ్రమ కలవచ్చు, కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఈరోజు ఎల్ఐసి వాటా రేటు కూడా 630 రూపాయల నుండి 810 రూపాయల వరకు మరింత పెరిగిపోతున్నది. దాంతో పాటుగా ఈరోజు ఎల్ఐసి వ్యాపారంలో కొత్త పాలసీ, జీవన్ ఉత్సవ్ అనేటువంటి కొత్త పాలసీ వచ్చిన తర్వాత మంచి వ్యాపారం కూడా నమోదు చేస్తా ఉన్నది. ఇది ఎల్ఐసికి సంబంధించినటువంటిది. ఇక రెండవ అంశం ఏంటంటే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ గా ఉద్యోగుల భవిష్యత్తు కోసం, ఉద్యోగుల జీతభత్యాలు, సెలవులు, ఇతరత్ర అంశాల కోసం మాత్రమే పోరాటం చేయకుండా సామాజిక అంశాలపైన కూడా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ గా మా బాధ్యతగా మేము ఎంప్లాయీస్ ని సమాయత్తం చేస్తాం. అటు ఫీల్డ్ ఫోర్స్ సమాయత్తం చేస్తాం, పాలసీదారులను సమాయత్తం చేస్తాం. ప్రజలకు కూడా ఆ రకమైనటువంటి ఒక సోదర సౌభ్రాతృత్వ భావనతో మెలగాలని చెప్పి కోరుకుంటాం. అందుచేత ఈరోజు మూడో అంశంగా దేశంలో ఒక రకమైనటువంటి మతతత్వ లేదంటే ప్రాంతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగంలో కొనసాగేలా ప్రయత్నం చేసుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఉద్యోగులే కాదు, పాలసీదారులకు కూడా పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి అనేటువంటిది మా గత అనుభవం ఉన్నది. పెద్ద ఎత్తున లాభాలతో పాటు క్లెయిమ్లు పరిష్కారం చేయడంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నది. ఇక ముందు కూడా క్లెయిమ్ల పరిష్కారం బాగా చేసి తద్వారా వచ్చినటువంటి సేవింగ్స్ అంతా కూడా ప్రభుత్వ పెట్టుబడులుగా మార్చి రోడ్లు, భవనాలు, ఎలక్ట్రిసిటీ ఇలాంటి వాటి నిర్మాణాలకు లోన్లు ఇచ్చి ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఈ మహాసభలలో తీర్మానాలు ప్రవేశపెట్టి ఉద్యోగులను సమాయత్తపరిచి ప్రజలకు పిలుపు ఇవ్వబోతున్నామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎల్ఐసి 1956లో జాతీయకరణ జరిగింది. 1956 దానికన్నా ముందు ఎలా ఉందంటే 245 ప్రైవేట్ కంపెనీలు మన భారతదేశంలో ఉండేవి. అయితే ఆ బీమా కంపెనీలన్నీ ప్రీమియాలు చేయడం వలన ఆ రోజున ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పుడు ఆర్థిక మంత్రి సిడి దేశ్ముఖ్ గారు, వీళ్ళు ఆలోచించి ఈ దేశాభివృద్ధికి, ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని ప్రైవేట్ కంపెనీలన్నీ తీసేసి ఒకటే ఎల్ఐసి ఆఫ్ ఇండియాగా ఉండాలని చేసి జాతీయకరణ చేశారు 1956లో. అయితే అప్పుడు జాతీయకరణ చేసినప్పుడు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. మొదటి లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న మారుమూల గ్రామ ప్రజలకు కూడా ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ప్రతి ఒక్కరికి. ఇది ఉన్న డబ్బులన్నీ ఈ రోజు నాడు అంటే దేశంలో ఉన్న ఏ రంగం ఇస్తున్నా సరే, వాటర్ ప్రాజెక్ట్స్ కానీ ఎనీథింగ్, ఎల్ఐసి ఈవెన్ ఇప్పుడు రైల్వేస్ అభివృద్ధి చెందినా సరే, రోడ్లు అభివృద్ధి చెందినా సరే, ఈ రోజు నాడు అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయినా సరే,
ఎల్ఐసి యొక్క సంస్థలు అంటే ఇక్కడ ప్రజల దగ్గర తీసుకున్న సొమ్మును అక్కడ ఇన్వెస్ట్ పెట్టడం జరిగింది. ప్రజల సొమ్ము ప్రజల కొరకు అనే నినాదంతో ఎల్ఐసి పనిచేస్తుంది. ఆ విధంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్ ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్ డివిజన్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీస్ లో ఉన్నాయి. 1700 మంది కాంగ్రెస్ మెంబర్షిప్ ఓన్లీ 2 డివిజన్స్ లోనే ఉంటుంది. మెజారిటీ యూనియన్ అయినటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క ముఖ్యమైన విభాగాలని చెప్పొచ్చు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్. ఎందుకంటే కార్యక్రమాలను రూపొందించడంలో వాటిని ముందుకు తీసుకెళ్లడంలో వాటి పాత్ర చాలా ముఖ్యమైనది. అలాగే రేపు ఎల్లుండి జరగబోయే వనపర్తి పట్టణంలో జరగబోయే మహాసభలకు ఎంతో మంది చేస్తున్నారు. మీడియా మిత్రులతో పాటు స్టేట్ వాళ్ళు, లేడీ కామ్రేడ్స్, జెంట్స్ అందరు వివిధ రంగాల నుంచి మేము ప్రముఖులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సంయుక్త మహాసభలు జరుపుకుంటున్నాను. అయితే మా యూనియన్ అన్ని ఆర్గనైజేషన్స్లో కాకుండా మా ఎల్ఐసిలో ఉన్న ఏదైతే ఉన్నదో ఆల్ ఇండియా మాకు నాట్ ఓన్లీ బ్రెడ్ అండ్ బటర్ ఆర్గనైజేషన్గానే కాకుండా సోషల్ కాజ్లో కూడా పనిచేస్తుంది. ఆల్ ఓవర్ మనకి పబ్లిక్ సెక్టార్ని పరిరక్షించుకోవడం ఒకటి అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్లస్ ఉమెన్, లేడీస్, జెంట్స్ అనేది లేడీస్కి చాలా ఎంకరేజ్మెంట్, ఒక ఫ్యామిలీ లాంటి అట్మాస్ఫియరే ఉంటుంది. బయట అన్ఆర్గనైజ్ సెక్టర్లో కానీ అదర్ ఆర్గనైజేషన్స్లో కూడా అయితే చాలా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది వింటూ ఉంటాం. కానీ మేము జస్ట్ వినడమే కానీ మేము ఎప్పుడు కూడా అట్లాంటి అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మాకు ఓన్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ వెల్ఫేర్, అదర్ వేరే ఆర్గనైజేషన్స్లో యూనియన్స్ కూడా మా యూనియన్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మా యూనియన్ని చూసి నడుస్తూ ఉంటాయి. మా యూనియన్ నుంచి కూడా గైడెన్స్ తీసుకుంటూ ఉంటాయి. సోషల్ కాజ్తో కూడా అదర్ ఫెడరల్ యూనియన్స్ని కలుపుకుంటూ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రైవేటైజ్ చేసే పాలసీస్ గవర్నమెంట్ నుంచి వస్తున్నా కానీ 20-25 సంవత్సరాల నుంచి ప్రైవేట్ కంపెనీస్ మన ఇంట్లో మార్కెట్లోకి వచ్చినా కానీ నెంబర్ 1 మార్కెట్ షేర్తో ఎల్ఐసి ఇంతవరకు కూడా మన యూనియనే ఎల్ఐసిని కాపాడుకుంటూ వచ్చింది.